మళ్ళీ జాతర మొదలైనట్టుందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే ఈ జేఎన్టీయూహెచ్ అఫిలియేటెడ్ కాలేజెస్‌కు కానివ్వండి, అటానమస్‌కి ముందే పెట్టేసుకుంటారనుకోండి. సో, ఈ అఫిలియేటెడ్‌కి వచ్చేసరికి ఎగ్జామ్స్ అనేవి షురూ అవుతాయి. అంటే 2 రెగ్యులర్, 2 సప్లీ, 1 రెగ్యులర్, 1 సప్లీ, 3 రెగ్యులర్, 3 సప్లీ, 4 రెగ్యులర్, 4 సప్లీ ఇలా ఉంటాయి. సో, ఈ టైంకి మళ్ళీ కాలేజెస్ వీళ్ళని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రీయింబర్స్‌మెంట్ అనేది రిలీజ్ చేయకపోవటం. సో, స్టూడెంట్స్ అసలు తెలంగాణ రీయింబర్స్‌మెంట్ పరిస్థితి అసలు జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ కాలేజెస్ కానివ్వండి, అటానమస్ కాలేజెస్ కానివ్వండి, మాకు రీయింబర్స్‌మెంట్ రిలీజ్ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేసి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా అంటే, ఈ రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో కొంత భాగం మొన్న రిలీజ్ చేశారు. ఒక 2 నెలల క్రితం ఏమో మైనారిటీ వాటి కింద రిలీజ్ చేయడం జరిగింది. అయితే అప్పటికే స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టే కాలేజెస్కి వాళ్ళు చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ని కాలేజెస్ ఇబ్బంది పెడితే మాత్రం మీ అఫిలియేషన్ అనేది రద్దు చేసేస్తాం, కౌన్సిలింగ్లో కూడా మీ కాలేజ్ లేకుండా చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అది కూడా కాకుండా ఇప్పుడు కౌన్సిలింగ్ టైం. మరి ఈ టైంలో రీయింబర్స్మెంట్ అనేది పడదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే అక్కడ రైతు భరోసాలని అవని ఇవని తెలంగాణ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వేయాల్సి ఉందన్నమాట. అది కాకుండా ఇంకా చాలా చాలా కొత్త పథకాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందని చెప్తా ఉన్నారు. అసలైతే మొన్న మైనారిటీకి సంబంధించింది వదిలేరు. అయితే మరి ఇప్పుడు రీయింబర్స్మెంట్ ఇప్పట్లో ఉండదా అంటే ఇప్పట్లో అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చండి మ్యాక్సిమము. ఎందుకంటే దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన అనేది ఇంతవరకు ఎక్కడ చర్చనీయాంశంగా ఒక్క చోట కూడా లేదు, ఒక్క చోట కూడా డిస్కస్ చేయట్లేదు. సో మీకు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏమన్నా నాకు తెలిసి కొత్త అకాడమిక్ ఇయర్లో జూలై నుంచి ఏమన్నా ఈ పాత బకాయిల్లో కొంతవరకు మొత్తం వేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. కొంతవరకు వేసేదానికైతే ఉందన్నమాట. అయితే ఈలోపు మరి కాలేజెస్ వాళ్ళు ఇబ్బంది పెడితే పరిస్థితి ఏంటంటే, ఇబ్బంది పెట్టరు నాకు తెలిసి. ఒకవేళ ఇబ్బంది పెడితే కట్టేవాళ్ళు కట్టేస్తున్నారు ఫీజులు కూడా. ఇక అంతకుమించి మనం చేసేది ఏం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇప్పట్లో అయితే నాకు తెలిసి అయితే రీయింబర్స్మెంట్ పడుతుంది అని చెప్పేసి ఎక్కడా కూడా డిస్కషన్ అయితే లేదు. వస్తే నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి పెడతాను.